ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. అప్పుడు నేను మళ్ళీ సెన్సార్ బోర్డు చైర్మన్ చేశాను ఈలోపు. అవును. అక్కడ బిజీగా ఉన్నాను. అదొక నా సినిమాలకి అన్ని ఆటంకం. అక్కడికి వెళ్తే 15 రోజులు కానీ రూల్ ప్రకారంగా సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎప్పుడైనా చూసిస్తారు. అది ముందు ముందే చెప్పా. లంచం ఎవరు తీసుకుంటే వాళ్ళు సస్పెండ్ చేస్తారు. 2 months టైం ఇస్తున్నాను, 3 months అవ్వకపోతే ఇక నా విశ్వరూపం చూస్తారు. సార్ సెన్సార్ బోర్డులో కూడా లంచం నడుస్తుందా? అసలు లంచాలు లేకపోతే సెన్సార్ బోర్డే లేదు. అవునా? గారం. ఇప్పుడు ఒక నిర్మాత ఉన్నాడండి, సినిమా రిలీజ్కి వచ్చేటప్పటికి మంగళసూత్రం కూడా మిగలదు వాడి దగ్గర. పాత చిన్న నిర్మాతలు అక్కడ ఖర్చు పెట్టడానికి కూడా డబ్బులు ఉండవు పాపం వాళ్ళ దగ్గర. అక్కడ డబ్బులు అడుగుతారు వాళ్ళు, డబ్బులు అడుగుతారు. అది నాకు తెలుసు. నేను నిర్మాతగా డబ్బులు ఇచ్చానుగా, నేను 5 సినిమాలు నిర్మాతగా నేను లంచాలు ఇచ్చానుగా. ముందే చెప్పాను. ప్రతి ఇన్ అండ్ అవుట్ నాకు తెలుసు. జాగ్రత్త, తోలు తీసేస్తా. అక్కడి నుంచి మొదలెట్టా. 15 రోజులది వారం రోజులు, వారం రోజులది 5 రోజులు, 5 రోజులది 2 రోజులు, 2 రోజులది ఒక రోజు తీసుకొచ్చేస్తాను సర్టిఫికేట్. ఇండియాలో ఫస్ట్ టైం ఇటేస్తాను. ఒక్క రోజులో వస్తే సెన్సార్ సర్టిఫికేట్ ఒక్క రోజులో అయినా నేను ఇచ్చేస్తాను సర్టిఫికేట్. నా ఆఫీస్ పైన ఉండేది సెన్సార్ ఆఫీసు, కిందేమో ఎఫ్డిసి ఉంది. డివిఎస్ రాజు గారు అప్పుడు దానికి, రామానాయుడు గారు, తర్వాత రమణాచారి గారు అని హౌసింగ్ బోర్డు చైర్మన్ ఆయన, రాఘవేంద్రరావు, అందరూ నన్ను పిలిపించారు. అమ్మ ఏంద్ర పెద్దవాళ్ళు అందరూ పిలిచారంటే, ఏంటయ్యా నువ్వు కష్టపడి సంపాదించావు, నువ్వే ఉండాలి ప్రెసిడెంట్గా, వచ్చేసింది మనం. రామానాయుడు అన్నాడు, శివకృష్ణ అయితే నేను 50 లక్షలు ఇస్తాను, ఇది చిత్రపూడి కాలకి సంబంధించిన విషయం, 50 లక్షలు డొనేషన్ ఇస్తాను అన్నాడు. శివకృష్ణ అయితేనే ఇస్తా అన్నాడు. తర్వాత రమణాచారి, ఈ సందర్భంలో రమణాచారి గారిని దండం పెట్టాలి, రామానాయుడు గారికి కానీ అందరికీ. ఆయన ఏమన్నాడంటే, శివకృష్ణ ప్రెసిడెంట్గా ఉంటే నేను 2 మోడల్ హౌస్ కట్టిస్తాను, వేరే వాళ్ళు అయితే నేను కట్టను అన్నాడు. డివిఎస్ రాజు గారు ఏమో చేయమన్నారు. ఇంతలో నాగేశ్వరరావు వచ్చారు అనుకోకుండా. ఏంటి శివకృష్ణ ఇంత పని చేశాను, నువ్వు అందరూ నీ పేరు చెప్తున్నారు, నువ్వు నిజాయితీ ఇంత బాగా చేసి ఎవడో సాధించలేని సినిమా ఇండస్ట్రీలో నువ్వు సాధించావు, వర్కర్ల కోసం చేసావు, ఉండొచ్చు కదా అన్నాడు. సరే బీజేపీకి వెళ్ళి సినిమాలు పోయినాయి, ఫెడరేషన్కి వెళ్ళి సినిమాలు పోయినాయి, సెన్సార్ బోర్డుకి వెళ్ళి సినిమాలు పోయినాయి. ఇప్పుడు మళ్ళీ ఇది పెట్టుకున్నాను అనుకోండి, నేను కొలాప్స్ అంటే ఇంకా నాకు ఆర్టిస్ట్గా ఎవడు గుర్తించడం, నన్ను వదిలేయండి సార్ అన్నాను. లేదంటే ఓ పని చేయండి, నాకు ఆ ఫైనాన్షియల్గా కూడా ప్రాబ్లం అవుతుంది, ఓ పని చేయండి సార్, మీరు అందరికీ నాకు నెలకు 1,50,000 ఇచ్చని చేసేస్తాను అంటే ఆయన పాపం నవ్వుతావు, నాకే పెట్టావా సార్ నువ్వు అన్నాడు. మరి ఏం చేయాలి? అప్పుడు ఏం చేశానంటే ఇంకా లాభం లేదని, వీళ్ళు ఎంత బలవంతం చేసినా నేను చేయలేదు. ఎంతకాలం చేస్తాను, అప్పటికే మనకి జ్ఞానోదయం అయింది. జ్ఞానోదయం అయ్యేటప్పటికే 15 ఏళ్ళతో టైం వేస్ట్ అయింది. అక్కడ వర్కర్లందరినీ పిలిచి ఎవడో రానంటారు, ఎలక్షన్ పెట్టి క్యాన్సిల్ చేసాం, ఎవడు రావట్లే, మేము వాళ్ళని నమ్మం అన్నారు ఎవరిని. అప్పుడు నేను పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి నేను ఉంటాను దగ్గరుండి చూసుకుంటానని వర్కర్ని, టైలర్ని, డ్రైవర్ని, వాళ్ళని అందరినీ మెంబర్ చేసి దండం పెట్టి వచ్చేసి ఇప్పుడు అదే చిత్రపూరి. సార్ అంటే ఇది ఎంత పెద్ద జర్నీ అంటే, ఈరోజు చిత్రపూరి కాలనీకి సంబంధించి చిన్న చిన్న అభియోగాలు వస్తుండొచ్చు, బట్ ఇప్పుడు అక్కడ సినిమా వాళ్ళు చాలా మంది ఉన్నారు. సినిమా వాడికే కదండి 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు కెమెరామెన్లుగా చేసి ఏమీ సంపాదించుకోలేక, అది చాలా మంది ఇప్పుడు అక్కడ నివాసం ఉండే వాళ్ళకి నేను చేశానని తెలియదు, నేను చెప్పుకోను. నాకు పెద్ద మైనస్ పాయింట్ అది, నేను అలాగే చెప్పుకోవటం ఇష్టం లేదు. ఇలా ఏదైనా సందర్భం వస్తే నిజానికి శివకృష్ణ అంటే హీరోగా, నిర్మాతగా ఇలా చాలా మందికి తెలుసు, బట్ మీరు చేసిన ఈ మంచి కార్యక్రమాలు ఏ చాలా మందికి తెలియదు. అసలు సెన్సార్ బోర్డుకే ఎవరికి తెలియదు. సెన్సార్ బోర్డు నాకు సి కళ్యాణం వీళ్ళందరూ, ఆయన కూడా చాలా ఫాస్ట్గా పనిచేస్తాడు, ఏ పని చెప్పినా. వీళ్ళందరూ వెళ్ళిపోయి మా లీడర్లకు వెళ్ళిపోయి, శివకృష్ణ ఇంకో 2 years ఉంటే బాగుంటుంది సార్. వాళ్ళందరూ అన్నది ఏంటంటే, మేము 60-70 ఏళ్ళ సంవత్సరాల్లో ఫస్ట్ టైం లంచం లేకుండా మాకు సర్టిఫికేట్ వస్తుంది సార్ అన్న. నన్ను అడిగారు, సార్ దండం పెట్టాను ఏమన్నా. ఇంకా బాంబేలో ఇప్పుడు ఉంటుంది, మీరు వెళ్ళి బాంబేలో వెళ్తే నా పేరు ఉంటుంది అక్కడ, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అని. సార్ ఈ పనులన్నింటిలో కూడా మీకు రూపాయి లాభం లేదు, రూపాయి కాదు ఎదురు పెట్టడం తెప్పించి. అయితే మీరు లాభం పొందే దగ్గర కూడా మీరు తీసుకోలేదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. బీజేపీకి వెళ్ళాను, చాలామంది చెప్పారు వద్దన్నారు, బట్ నేను పని చేశాను మీరే అన్నారు. అయితే బీజేపీ మీకు ఎంపీ టికెట్ ఇచ్చిన వాస్తవం కాదా? బీజేపీ మీకు ఎంపీ టికెట్ ఇచ్చిన మాట వాస్తవం కాదా? అదే టికెట్ని మీరు కృష్ణరాజు గారికి ఇచ్చేశారు కదా. అది ఎవరికి తెలియదండి, ఈవెన్ ప్రభాస్ కూడా తెలియదు. చెప్పుకోను. యాక్చువల్గా ఏంటంటే టికెట్ ఇవ్వటం కాదు, ముందు మీకే కదా ప్రపోజల్. 1998 కృష్ణరాజు గారిని ఆలయ నరేంద్ర అని ఒక ఉండేవాడు, ఒక ఆయన ఎంపీ చేసేవాడు. ఆలయ నరేంద్ర గారు తెలుసు, ఆయన టైగర్. అవును, నన్ను చోటా టైగర్ అని పిలిచేవాడు.
మా పార్టీలో నువ్వు ఒక్కడవేనయ్యా నాలాగా ఫెరేషియస్గా ఉంటావు ఏ పనైనా. చోట టైగర్ అని పిలిచేవాడు. క్యా కర్ రే అవుతాం ఆవ్ మిలేంగే అన్నాడు. కలిశాను. ఏమయ్యా నువ్వు మా తెలంగాణ బిడ్డ అనుకున్నాను, కరెక్టే, నువ్వు ఇక్కడే, కానీ కృష్ణరాజుని నువ్వు తీసుకురావాలి సినిమా ఇండస్ట్రీకి అన్నాడు. ఆయన రాడు సార్, ఆయన పక్కా కాంగ్రెస్, ఆయన పక్కా కాంగ్రెస్. ఆయన ఆల్రెడీ పోటీ చేసి ఓడిపోయి ఉన్నాడు ఒకసారి నర్సాపూర్లో. ఏమైనా నాకు అనిపిస్తుంది. అప్పుడు నువ్వు బిలీవ్ ఇట్ ఆర్ నాట్, కెమెరా ముందు చెప్తున్నా ప్రేక్షకులందరికీ, ప్రభాస్కి కూడా తెలియదు, 3 రోజులు ఆయన ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉన్నాడు. అప్పుడు న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో కృష్ణరాజు గారు ఉన్నాడు. అక్కడ 3 రోజులు వెళ్ళాను, వినిపించుకోడు ఆయన. లేదయ్యా నాకేంటి ఏదో చెప్పు పాప ఆయన ఏంటి కాంగ్రెస్ వదిలిపెట్టి రావటం ఇష్టం లేదు పాపం ఆయనకి, వేరే ఉద్దేశం లేదు ఆయనకి. నేను చెప్పాను రాబోయే కాలంలో ఇండియాలో బీజేపీ, నేను జాయిన్ అయినప్పుడు బీజేపీలో ఇద్దరు ఎంపీలు, ఒక ఆయన హనుమకొండ, ఇంకొక ఆయన ఉత్తరప్రదేశ్లో, 2 ఎంపీలు ఉన్నారు. నాకు స్వార్థం లేదు నాకు. అటువంటిది 2098కి వచ్చేటప్పుడు కొద్దిగా బెటర్ అయింది. అయోధ్యది గొడవ, బాబ్రీ మసీదు ఇవన్నీ. నా మాట ఏంటంటే సార్, నాకు పొలిటికల్గా నేను బాగా అనాలిసిస్ చేయగలను, మీకు ఫ్యూచర్ ఉంటుందంటే సరే అని చెప్పి మొత్తానికి ఒప్పుకున్నాడు. పార్టీకి ఆఫీస్ తీసుకెళ్ళి పరిచయం చేశాను, ఒప్పించిన ప్రాబ్లం ఏంటంటే ప్రెస్ మీటింగు గుంటూరులో పెడతానంటాడు. ప్రెస్ మీటింగు అద్వానీ గారు వస్తారయ్యా, గుంటూరులో పెడితే ఆ జనాల మధ్యలోంచి వచ్చి అక్కడ జాయిన్ అవుతాను. ఎవరిచ్చాడు సార్ ఈ ఐడియా, మీకు ఎవరిచ్చారన్న? చాలా బ్యాడ్ ఐడియా అండి అది, మీరు ఏం చేయండి మీరేంటి అలాగే. నేను ఢిల్లీ ఫోన్ చేసి చెప్తాను, ఢిల్లీకి వెళితే ఇక్కడైతే గుంటూరు ప్రజలు తెలుగు ప్రజలే, తమిళోడు, కన్నడోడు, హిందీ వాడు మీ గురించి రాయరు. ఢిల్లీలో అనుకోండి మొత్తం నేషనల్ పేపర్స్ అన్నీ కవర్ అవుతాయి. అమ్మ బాగుంది మరి చేయగలుగుతావా అన్నాడు. ఆ నరేంద్రకి చెప్పి ఈ సంగతి చూసుకో అన్నా. ఢిల్లీలో ఇక ఆ పేపర్లో వచ్చినప్పుడు ఎన్ని పేపర్లు, కొన్ని 100 పేపర్లో ఆయన బీజేపీలో జాయిన్ అయినట్టు వస్తే ప్రభాస్ ఫాదర్ని ఈ సందర్భంగా మెచ్చుకోవాలి ఆయన. నేను ఇక్కడ క్యాంపెయిన్లో ఉన్నాను, అప్పుడు ల్యాండ్ లైన్ 97, 90 మనకి సెల్ ఫోన్ రాలా. మా ఇంటికి పోదు, మా ఆవిడ రాగానే 11 వచ్చా. అయ్యి బాబా సూర్యనారాయణ రాజు గారు 11 సార్లు ఫోన్ చేశాడు ఇప్పటికి. మన 11 సార్లు ఫోన్ చేశాడు ఏంటని చూసి టైం చూసి కొట్టా. ఆయన మెలుగు ఉన్నాడు ఆయన. శివకృష్ణ నువ్వంటే ఏంటో ఇప్పుడు తెలిసింది, మా కుటుంబం నీకు రుణపడిపోయి ఉందయ్యా, ఇంతకు మించి నేను చెప్పలేను అన్నాడు. ఈ మాట మాత్రం మహానుభావుడు చచ్చిపోయి అక్కడ ఉంది. ఈ మాట ఆయన నోటంటే అన్నాడు. నువ్వు ఇచ్చిన ఐడియా గొప్ప కాదు, అసలు ఢిల్లీలో తీసుకెళ్ళి మాకు నీ రుణం ఉంచుకోలేము, నీ రుణం తీసుకోలేమయ్యా అన్నాడు. ఇది అయిపోయిన తర్వాత ఎంపీ సీటు, ఇక నన్నేమో పార్టీ వాళ్ళు చెప్పింది, ఇన్నేళ్ళ నుంచి ఉన్నావు నువ్వే సీనియర్, ఎక్కడ దగ్గర నుంచి పోటీ చేయి, మీ ఫాదర్ అటు నర్సాపూర్ అంట కదా, అటు సైడ్ అంట కదా, మీకు మంచి వెయిట్ ఉందంట కదా, అక్కడ ఉంది, ఇక్కడ తెలంగాణలో కూడా మేడ్చల్లు అంటే సరే చేద్దాం అనేటప్పటికి కృష్ణరాజు గారు మరి నేను ఎక్కడి నుంచి పోటీ చేయాలన్నాడు. నేను అక్కడ పోటీ చేసి ఓడిపోయిన అక్కడి నుంచే చేస్తాను అన్నాడు. చేయండి అయితే నన్ను అయితే. కానీ కృష్ణరాజు గారు కూడా చాలా గొప్పడు. ఆయన పిలిచి ఏమయ్యా సారీ, ఆ సీట్ నీది కదా, నువ్వు కదా నన్ను పార్టీలోకి తీసుకొచ్చావు, నేను అడగటం తప్పు కదా అన్నాడు. మీరే చేస్తే కరెక్ట్ అండి, మీ మీద ఆల్రెడీ సింపతి ఉంది, మీరు ఇక్కడ. ఆయన అక్కడ పుట్టి పెరిగాడు, నేను అక్కడ పుట్టాం కానీ నేను పెరగలేదు అక్కడ, హైదరాబాద్లో పెరిగాడు. నాదంతా కంప్లీట్ తెలంగాణ అన్నది, కంప్లీట్ అల్వాలు, నాది కంటోన్మెంట్ ఏరియా. నాకు అసలు మా ఊరే తెలియదు నాకు అసలు. బట్ వాళ్ళకు చరిత్ర ఉంది, మొగల్తూరు, కోట, ఆయన అక్కడ చదువుకోవటం, ఎస్ఎల్సి పియూసీ చదవటం, హీరో అవ్వటం, ఆయన మళ్ళీ అక్కడ హీరో నుంచి మళ్ళీ పోటీ చేయడం అన్నీ ఉన్నాయి. ఆయన కూడా ఉంది కదా, నాకన్నా చాలా పెద్ద హీరో కదా, మీరే చేయండి సార్. నేను అక్కడ అనాలిసిస్ చూశాను తప్ప నేను ఆయన నిలబెట్టా. ఆయన లేదా నేను పోటీ చేయాలి, మీరు అన్నది కరెక్ట్. ఇవన్నీ మీరు చాలా చాలా డీటెయిల్గా ఎంక్వైరీ చేశారు. నన్ను ఎంతవరకు ఎవరు అడగలేదు ఇవన్నీ. ఇంకో ప్రశ్న కూడా ఉంది, తాగండి అడుగుతాను. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information,
Please subscribe iDream. And don't forget to subscribe to iDream.